కష్టగడ్డ వచ్చారు వెళ్ళక్కడ తిన్నగా వెళ్తే ఇంటి ముందు బొమ్మరాళ్ళ కూడా ఉంటుంది, అదే ఇల్లు. వెళ్ళండి వెళ్ళండి. అలాగా, నువ్వు పోనివా. ఆగండి, ఆ పాడని కింద పడేయండి. అసలు నీకు బుద్ధుందా? పోలీసు వాళ్ళు ఇల్లు ఎక్కడంటే నువ్వు జవాబు చెప్తావా? మనం మారువేషంలో ఉన్నాం కదా. ఏ వేషం అయినా శవం. శవాలు మాట్లాడతాయా? మాట్లాడు. మరి ఎందుకు వాగావు? తప్పైపోయింది. వేషాలు వేయక చెంబుచ్చు కొట్టారంటే శాతాన్ని సిద్ధమైపోతావు. వెదోపినిగా ఎత్తండి ఎత్తండి. నోరు మూసుకో, మళ్ళీ ఆ పోలీసులు వస్తారో. నీకు ఆ భయం అక్కర్లేదు. మా నాయనమ్మ మావయ్య వాళ్ళని పట్టు పడతారు. బ్రహ్మాండంగా ట్రైనింగ్ ఇచ్చాను కదా. ట్రైనింగ్ నువ్వు ఇచ్చావా? ఇప్పుడు నేనేమన్నాను? ఇచ్చానుగా అన్నానా? ఇచ్చావుగా అన్నాను. ఎత్తండి ఎత్తండి. గోవిందా గోవిందా. స్వర్ణ దేవాలయంలా ఉంది నీ రూపం. బ్రహ్మదేవుడు కూడా అనుమానపట్లేదు. నువ్వు దర్జాగా పేట కోసం వెతికేయచ్చు. అబ్బా అవునరా, గడ్డం పెట్టుకున్న 5 నిమిషాలకి ఇంత దొరదబెడుతోంది. మరి పంజాబ్ వాళ్ళు సంవత్సరాల కొద్దీ పెట్టుకుంటారు, వాళ్ళకి ఎలా ఉంటుందో. వాళ్ళేం పెట్టుకోరు, పెంచుకుంటారు. అయినా నువ్వు చీటికి మాటికి అలా పీక్కొని గోక్కుంటే సరిగ్గా వెళ్ళి ఐసై గడికి దొరికిపోతావు. కరెక్ట్ కరెక్ట్. పీక్కుని గోక్కోకూడదు, గోక్కోటానికే పీక్కోకూడదు. కానీ సీత, నువ్వు మాకు చాలా సహాయం చేశావు. మా వాళ్ళందరూ ఊపిరి పీల్చుకునేలా చేసావు సీత. పొగడితే లాపు. నీకు హెల్ప్ చేస్తే నాకు నేను చేసుకున్నట్టేగా. కళ్ళు లేని కబోదిని రామా, నడవలేని వాడిని రామా. కళ్ళు లేని కబోదిని. పేటంటే నువ్వేనా బాబు? కళ్ళు లేని కబోదిని రామా. పేటంటే నువ్వేనా? ఊరిని పిండా కూడా అరిటాకులో పెట్ట. పేటర్ అంటే కిరస్తాని వాడు. చర్చి కడతాడు కానీ గుడికెందుకు గౌరవిస్తాడు రా. నా కర్మ. మారు వేషంలో వస్తాడేమో, మొహంలో మొహం పెట్టి చూసి పట్టేద్దాం. బాబు కొంచెం ఆగండి. ఓరి దుంప, ఇది పీటర్ కాదు. బావా బాబు ఇలా రండి. ఏంటండి? ఓరికించ ఈడు పీటర్ కాదు. బాబు ఓరి ట్యాంక ఈడు పీటర్ కాదు. పీటర్ అంతగాడు ఇడికి ఏది మొహం. ఏటే ఏది మొహమా? డొక్కలో పొడిచారంటే డోకు బొరేలు పడతారు. కాకూసులో పుట్టిన డోకు నా కొడక. అమ్మో నా 50,000. వీడు మీ రెస్టారెంట్ కి ఎప్పుడైనా వచ్చాడా? వీడి తోటోడు వచ్చాడు, చేతికి దొరికినట్టే దొరికి పారిపోయాడు. వీడు రాలేదు. 50,000 ఆసు. వాడి సంగతి కాదు, రెండో వాడి సంగతి. ప్రతిరోజు వాళ్ళ కోసమే ఎదురు చూస్తున్నా. అందుకే చెప్పిందేమో, పీక్కుని గోక్కోకూడదని, గోక్కోడానికే పీక్కోకూడదని. చూడు, అప్పుడంటే తెలుగోణ్ణి, ఇప్పుడు సిక్కులోణ్ణి. కత్తి కిందుందో పైనుందో తెలియదు. కసక్కన పొడిచానంటే నీ బతుకు, నీ పెళ్ళాం బతుకు పంజాబ్ అయిపోద్ది నా కొడక. పట్టుకోండి నా 50,000, పట్టుకోండి నా 50,000. బీజం మడిపోను. ముందు కాలం వేసింది వేసినట్టుగానే ఉంది, వెనక నుంచి ఎలా జరబడ్డారా వెధవల్లారా? నీకేం కాలం వచ్చిందిరా? పోలీస్ ట్రైనింగ్ మజాకానా? పీటర్ని వెతికేటప్పుడు గోక్కోకూడదు, పీక్కోకూడదు. చాలా అప్రమత్తంగా ఉండాలి. పూజలో ఉన్నానండి. ఏం తొందర లేదు, శుభ్రంగా పూజ ముగించుకుని హారతిచ్చిరా. అడు జీవితము యవ్వనం 3 నాళ్ళ ముచ్చట ముచ్చట. అయ్యో, ఇదేంటి ఈ డ్రెస్ వేసుకున్నావు? నాకు జీవితం డ్రెస్ అంటే ఎంత ఇష్టమో తెలుసు కదా. మీకు ఈ కొత్త డ్రెస్ ఎక్కువగా నచ్చుతుందని ఇది తీసుకెళ్ళి లోపల పెట్టు. చూసావుగా నా సెటప్. దీనికి వారసుడైన నా కొడుకు చంపబడ్డాడు. ఆ వెధవలు పోలీసుల చేతుల్లో పడితే నా సెటప్ అంతా నాశనం అవడమే కాదు, నేను బలైపోతాను. ఆ అచ్చారావు గారు పోలీసు వాడని పేరే గానీ ఒట్టి పిరికివాడు సార్. ఈ కథలన్నీ నాకు
నీ ప్రియురాల్ని చంపానన్న త్యాగం సంగతి నాకొద్దు. వాళ్ళిద్దరినీ శవాలుగా మార్చలేదనుకో, నేను బ్రతకడం అనవసరం. వాళ్ళిద్దరిని నువ్వు చంపగలవా లేదా చెప్పు. ఆ అచ్చారావు గారు సిక్కు వేషం వేసుకుని ఆ పీటర్ కోసం వెతుకుతున్నానని తెలిసింది. ముందు వాడిని శవంగా మార్చి మీకు అప్పగిస్తాను. అంతే త్వరగా పీటను కూడా శవంగా మార్చి మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. ప్రొసీడ్. కరెక్ట్ కరెక్ట్. ఇదే వేషంతో నువ్వు ఊళ్ళోకి వెళ్ళడానికి వీల్లేదు. భలేగా నేను వెళ్ళి పీటర్ వెతకద్దు. రెస్టారెంట్ ప్రొపరేటర్ నీ నాన్నవాళ్ళు పట్టిన తర్వాత ఇదే వేషంతో ఊళ్ళోకి వెళ్తే ఊళ్ళో పిచ్చి కుక్క కూడా నీ నాన్నవాళ్ళు పడుతుంది. మరైతే ఇప్పుడు నా వేషం ధర్మం బాబు, ధర్మం చేయండి, ధర్మం చేయండి బాబు, ధర్మం బాబు, ధర్మం చేయండి బాబు. బాబు పోలీసులు పట్టుకోండి, పట్టుకోండి. చెయ్యని నేరానికి పోలీసులను తరుముకొస్తున్నారు. నన్ను రక్షించండి. ఓ పోరం పోకేదో మీ ఇంట్లో దూరాడు. ఎక్కడా ఆ సూపేంటి? నేనే పోరం పోక వేదోలా కనిపిస్తున్నానా? ఐఎమ్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. ఇందాక వచ్చినాడు ఎక్కడ? అటు పరిగెత్తాడు బాబు. ఇంట్లో ఎవరు లేరు సార్. చూడమ్మా, నిజమే, నేను పోరంబోకు వేదవని. ఓకే, తృప్తిగా ఉందా? వాడు వెనక నుంచి పారిపోయి ఉంటాడు. సరే, వాడు ఎలా దొరకడో నేను చూస్తాను.